ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే 100 సంవత్సరాల నాటి చెట్లు కొట్టేశారు, రోడ్లన్నీ ఖాళీ చేశారు, పరదాలు కట్టారు, తెరలు కట్టారు. ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది? పర్యావరణం ఏమైంది? ఒక్క రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 1924 మధ్య ఒక ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారా? తీసుకురాలా. ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు. 10,000 కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరివేశారు. కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు. ఫిష్ మార్కెట్లు పెట్టండి, మటన్ మార్కెట్లు పెట్టండి, చికెన్ మార్కెట్లు పెట్టండి, ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి 1924 మధ్య ఉంటే, ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే గతంలో చాలా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి కంపెనీలు వస్తాయో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారుతుందనే ఒక ఆందోళన వైసీపీలో కనపడతా ఉంది. ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ప్రజల మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉంటారనే ఒక భయంతో ఈరోజు వాళ్ళ విధంగా మాట్లాడటం సభ్య సమాజం చూస్తూ ఉన్నారు. ఇది ఐటీ నిపుణులు చెబుతున్నారు. అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది, కూటమి ప్రభుత్వానికి మైలురాయి లాంటిది అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కాదు, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, ఎలా తీసుకొచ్చారనేది ఈరోజు భారతదేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే ఈ మారీచ కుట్రలు ఎన్ని పన్నినా ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆగదు, ఆగబోదు అని ఒక సంతోషంతో నిన్న గతంలో ఎన్నడూ లేని విధంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఇది స్పష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.